నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము లింగాష్టకం అనే స్తోత్రానికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాషిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వము అను శోభతో కూడియున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపచేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. దేవముని ప్రవరార్చిత లింగం, కామదహన కరుణాకర లింగం, రావణ దర్ప వినాశన లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగమును దేవతల యొక్క ఋషుల యొక్క తరతరాలు అర్చించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగియున్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో అటువంటి సదాశివలింగమును నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. సర్వసుగంధ సులేపిత లింగం, బుద్ధి వివర్ధన కారణలింగం, సిద్ధ సురాసుర వందిత లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగము అన్ని రకముల సుగంధములచే అద్దబడుచున్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమయ్యున్నదో, ఏ లింగము సిద్ధులు దేవతలు అసురులచే వందనము చేయబడుచున్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరించుచున్నాను అని అర్థము. కనక మహామణి భూషిత లింగం, ఫణిపతి వేష్టిత శోభిత లింగం, దక్షసు యజ్ఞ వినాశన లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము దక్షయజ్ఞమును నాశనము చేసినదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. కుంకుమ చందన లేపిత లింగం, పంకజహార సుశోభిత లింగం, సంచిత పాప వినాశన లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగము కుంకుమ మరియు గంధంతో అద్దబడి ఉన్నదో, ఏ లింగము తామర పువ్వుల హారంతో అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము సంపాదించబడిన పాపరాశిని నాశనము చేయగలదో అటువంటి సదాశివలింగమును నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. దేవగణార్చిత సేవిత లింగం, భావైర్భక్తిభి రేవచ లింగం, దినకర కోటి ప్రభాకర లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగము దేవగణములచే భావంతో భక్తితో పూజింపబడుచు సేవింపబడుచు ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. అష్టదలో పరివేష్టిత లింగం, సర్వసముద్భవ కారణ లింగం, అష్టదరిద్ర వినాశన లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగము 8 బిల్వదళములను చుట్టూ కలిగియున్నదో, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై ఉన్నదో, ఏ లింగము 8 రకాల దరిద్రములను నశింపచేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. సురగురు సురవర పూజిత లింగం, సురవన పుష్ప సదార్చిత లింగం, పరాత్పరం పరమాత్మిక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగము సురుల యొక్క గురువు అయిన బృహస్పతి మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోట యందున్న పువ్వులచే అర్చన చేయబడుచున్నదో, ఏ లింగము ఉత్తమమైన దానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో ఉన్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ, శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. లింగాష్టకము అను ఈ పుణ్యప్రదమైన 8 శ్లోకములను శివుని దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు. ఇది లింగాష్టకం తెలుగు అర్థము.